అడగండి జనాలకి, వాళ్ళు ఏం చెప్తారు సమాధానం జనానికి? దీనివల్ల అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరు? కామన్ మ్యాన్. అంతే కదా, ప్రజలు హాస్పిటల్కి వస్తారు, వీళ్ళు ఈ ప్రెజర్ ఎక్కువైపోయింది అనుకోండి, డబ్బులు రావని తెలిసింది అనుకోండి, డబ్బులు రావట్లేదు ఎలాగో కొంతమంది చూడటం లేదు, ఆ ఉన్నోళ్ళు కూడా వీళ్ళని ఎలా చూస్తారు? వీళ్ళ కర్మకి వీళ్ళ చావుకి ప్రజల్ని మీరు వదిలేస్తున్నారు. ఈ ప్రెజర్లో ఏం చూస్తారు వీళ్ళు? ఇలాంటివా కండిషన్స్ మీరు పెట్టేవి? నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇదా మీరు ఇచ్చేటువంటి ఒక ఎన్వైరన్మెంట్? ఇదా మీరు ఇచ్చేటువంటి ఒక ఈజ్? వీళ్ళకి ఎంత తప్పిది! ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం కదా. ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇష్టారాజ్యంగా ఎల్ఓసీలు ఇస్తున్నారు, లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఇస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా. మళ్ళీ ఈ హాస్పిటల్స్ తో కొంతమంది ఇక వీళ్ళే కొన్ని హాస్పిటల్స్ తో కుమ్మక్కై వీళ్ళ యొక్క కమిషన్స్ కోసము ఈ సిఎంఆర్ఎఫ్ నుంచి కూడా ఇక ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఇస్తా ఉన్నారు. టోటల్ గా ఆల్మోస్ట్ చూస్తే దీంట్లో నుంచి ఒక 30% స్ట్రైట్ అవే కమిషన్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంత దారుణం ఇదే. ఇలా ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా మీ కమిషన్స్ కోసము ఎక్కడ లేని ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీని దాదాపు 3300 ప్రొసీజర్స్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి, ఏ పేదవాడు ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ చూడమనే పరిస్థితి రాకుండా రెగ్యులర్ గా రిపీటెడ్ గా మనకి ఏ సమస్యలు వస్తున్నాయో అలాంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉండాలి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ఎవరి జాబ్ నుంచి కూడా డబ్బులు ఖర్చు కాకూడదు. వీలైనంత వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలి, మంచి నాణ్యమైన వైద్యం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అడుగులు ముందుకు వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అలాంటిది ఒక ఆరోగ్య ఆసరా తీసుకొచ్చారు. 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారు. ఇంత గొప్పగా ఆరోగ్యశ్రీని మేము తీర్చిదిద్ది దీన్ని ప్రజలకు అన్ని విధాలుగా వీళ్ళకు చాలా సులభంగా యాక్సెసిబుల్ గా ఉండాలి, భారంగా ఉండకూడదు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మనం కవర్ చేయాలనేటువంటి ఒక గుడ్ ఇంటెంట్ తో వెళ్తే వీళ్ళు మాత్రం క్రమంగా దీన్ని చంపుతూ నాశనం చేస్తూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, మా దౌర్భాగ్యం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మా దౌర్భాగ్యం ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం అని అన్ని వర్గాల వాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా కూడా మరి వీరు ప్రజల హక్కుగా వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి విషయంలో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనించి అది వాళ్ళకు అందక, ప్రజలకు అందక వాళ్ళందరూ కూడా వడ్డీతో సహా ఓటు రూపంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చూపించాలని నిశ్చయించుకున్నారు ప్రజలు. పోతే ఇక రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని కూడా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి సూపర్ 6 హామీల విషయంలో వెనుపోటు పడడం కానీ, మహిళలకు అందించేటువంటి ఆడబిడ్డ నిధిలో కూడా వెనుపోటు పడడం, ఏదైతే నిరుద్యోగ భృతని యువత విషయంలో యువతను వెనుపోటు పడడం, రైతులని వెనుపోటు పడడం, ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా అందరినీ వాళ్ళ మాటలతో ఓట్ల కోసం మోసం చేసి అధికారంలోకి వచ్చాక అందరినీ వెన్నుపోటు పొడుస్తూ మోసం చేస్తూ కంటిన్యూస్ గా ఈ 2 ఏళ్లుగా కూడా ఈ విధంగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఈ మధ్య కాలంలో ఏమని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు గాని మీ మంత్రులతో గాని ఏం మాట్లాడిస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారో అదే మీ పేపర్లు రాస్తారు, అవే మీ టీవీలు చూపిస్తా ఉంటాయి. గొడ్డల పార్టీ అని మాట్లాడతారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మీరా మాట్లాడతారు? ఒక్కసారి మీ చరిత్ర తీసుకుంటే వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి హత్య రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు మమ్మల్ని మాట్లాడతారు? అసలు మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరండి? మీ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఆ మహానీయుడిని చంపింది ఎవరు? ఆ మహానీయుడి దగ్గర నుంచి పార్టీ అధికారం కోసం లాక్కుంది ఎవరండి? మీరు కాదా? అదేం మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య చంద్రబాబు నాయుడు గారు. మీరా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టో గురించి, మీరు ఇచ్చినటువంటి మీ హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా గొడ్డల పార్టీ అంటారా మమ్మల్ని?
ఏం చేశారు చెప్పండి, మీరు చెప్పండి. మీరు అన్న పథకాలు, మీరు అన్న హామీల్లో ఒకటని నెరవేర్చారా? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ గురించి మహిళలు ఎన్ని ఇబ్బందులు పట్టుకొని మహిళలు ఏ విధంగా మిమ్మల్ని తిడుతున్నారో చూస్తున్నారా మీరు? ఏ విధంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, 3 గ్యాస్ కొరత నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఏది చెప్పండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి, లేదా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ ఉంటే బాగుంటుందని భావించి అడుగులేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఏ వద్దు, వాటిని పూర్తిగా ఎత్తేయాలి అని దానికి రకరకాల పేర్లతో రకరకాలుగా ఆలోచిస్తూ అవి ఏవి కాకుండా పక్కన పడేశారు కదా. దానికి సమాధానం చెప్పండి, దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఆరోగ్యశ్రీని ఎందుకు చంపేస్తున్నారు? మళ్ళీ ఏదో ఇన్సూరెన్స్ మోడల్ అని మీరంతా కూడా హైబ్రిడ్ మోడల్ అని మీ కమిషన్ల కోసం కకృతి పడుతున్నారు కదా, దాని గురించి సమాధానం చెప్పండి. రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా, మరి రైతులకు ఇప్పటివరకు కూడా ఏం న్యాయం జరగలేదు, వాటి గురించి సమాధానం చెప్పండి. మొక్కజొన్న రైతుల ఏడుపులు ఆపండి, దానికి సమాధానం చెప్పండి. ఇవేటికి సమాధానం చెప్పకుండా మేం ప్రశ్నిస్తే మేం ప్రజల పక్షాన పోరాడుతూ మీరిచ్చిన హామీల మీద మీరు నిలబడండి, ప్రజలను ఆదుకోండి, ప్రజల కన్నీళ్లు తుడవండి అని అంటే మమ్మల్ని మీరు గొడ్డల పార్టీ అంటారా? ఎందుకంటారండి మమ్మల్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి చదువు నోచుకోనటువంటి పిల్లలందరినీ కూడా తల్లులకు అమ్మఒడి ఇచ్చి ఎంకరేజ్ చేసి కార్పొరేట్ స్కూల్లో చదివితే ఏ విధంగా ఆ పిల్లలు షైన్ అవుతారో, పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చి పిల్లల్ని చదివించినందుకు అంటారా మమ్మల్ని? రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా ఆరోగ్యశ్రీని ఇంకా పెంచి 25 లక్షల వరకు కూడా కవరేజ్ ని పెంచి ఆరోగ్య ఆసరా లాంటివి ప్రవేశించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని తీసుకొచ్చి ఎక్కడ మందుల కొరత లేకుండా, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలనేటువంటి గొప్ప ఆశయంతో ముందుకు వెళ్ళినటువంటి మా నాయకుడిని, మా పార్టీని అందుకంటారా మీరు? మేము ప్రజలకు మంచి చేశాం, అక్క చెల్లెమ్మల పేర్ల మీద పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇచ్చాం, రాష్ట్రంలో 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేము దానికంటారా మమ్మల్ని? మేము చక్కటి సంక్షేమాన్ని అమలు చేశాం. కాపు నేస్తం ఇచ్చినందుకు అంటారా? ఈబీసీ నేస్తం ఇచ్చినందుకు అంటారా? లా నేస్తం ఇచ్చినందుకు అంటారా? దేనికంటున్నారు? చేయూతి ఇచ్చినందుకు అంటారా? ఆసరా ఇచ్చినందుకు అంటారా మమ్మల్ని? దేనికంటున్నారు మమ్మల్ని గొడ్డల పార్టీ అని? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము అంటుంది తప్పైతే మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మెడికల్ కాలేజ్ ఈ టైం కంప్లీట్ చేస్తాం, ఇదిగో మెడికల్ కాలేజ్ మేము కంప్లీట్ చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ మేము చంపట్లేదు, నెట్వర్క్ హాస్పిటల్స్ బిల్స్ రిలీజ్ చేయండి, పెన్షన్లు పెంచండి. 6 లక్షలు కట్ చేశారు కదా, పెంచండి. మీరు అన్న హామీ మీద మీరు నిలబడండి. ఎప్పుడు నిలబడతారో క్లారిటీ ఇవ్వండి. మేమేం ఆపట్లేదు కదా, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. ఇది ఇవ్వకుండా గొడ్డల పార్టీ అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ మీరని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పదే మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని గనక మీరు మీ మంత్రులు ఇదే గనక మీరు అంటే మేము కూడా మిమ్మల్ని వెన్నుపోటు పార్టీ అని పిలవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్?